ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువనే లేచి ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో ఉండే చక్కటి ధాన్యత మనందరికీ అనుగ్రహించినటువంటి ఆయన ఘననామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన్ని మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఆదివారపు దినాన వేకున్నట్టు రీతిగా నీ పాద సముఖములు గడిపేటువంటి ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క 7వ మాసంలో 19 దినాలు నీ కృప దాచినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరిచి మీరు మహిమ పొందండి, దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా. పౌలు భక్తుడు రోమా సంఘానికి ఈ లేఖ రాస్తూ 6వ అధ్యాయం వచ్చేసరికి ప్రతి విశ్వాసి కూడా పవిత్ర జీవితాన్ని ఎలా గడపాలి, పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలి, దానికి మార్గం ఏంటి అనే విషయాలను చాలా ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీని యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఈ ఆరాధ్యం యొక్క ముఖ్యాంశం సువార్త. సువార్త అంటే ఏంటి మనకు తెలుసు కదా. సువార్త నమ్మేవారికి ఏం జరుగుతుంది, నమ్మకపోతే ఏం జరుగుతుంది, మొదలైనటువంటి కారణాలన్నీ కూడా ఇందులో రాశాడు. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన మాటలు, ముఖ్యాంశాలు ఉన్నాయి. అది ఏంటంటే పాపము, విముక్తి, రక్షణ మరియు నిర్దోషుల లెక్క, న్యాయవంతులు, నిర్దోషత్వము, దేవుని న్యాయము మరియు కృప, దాంతోపాటు నమ్మకం. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఈ 6వ అధ్యాయంలో. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యభాగం గమనించినప్పుడు పాపము వృద్ధి చెందిన చోట కృప మరింత వృద్ధి చెందింది అని చెప్పి పౌలు భక్తుడు రాశాడు, చెప్తున్నాడు కూడా. ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి కొంతమంది, అందులో విశ్వాసులు ఉండొచ్చు, అవిశ్వాసులు ఉండొచ్చు, ఇంక చాలామంది మనుషులు ఈ వచనంలో ఉన్నటువంటి ప్రశ్న ఇలా అడుగుతూ ఏంటంటే పాపం చేయటం వల్ల భలే మంచి ఫలితం వస్తుంది కదా, దేవుని కృప వృద్ధి చెందడానికి మనం చేసే పాపము దోహదం చేస్తుంది కదా, అందువల్ల మనము మన శక్తి కొలది పాపం చేసేద్దాం, మన శక్తి కొలది పాపంలో జీవిద్దాం, దానంతటిని క్షమించడానికి తగిన కృప మనకు రావాలని ఎదురు చూద్దాం. ఇది చాలామంది అంటే అది గ్రహింపు లేనటువంటి ఈ ఉపదేశాన్ని, ఏ మాట మనం చదివిన మాట, అట్లా అనరాదు, పాపం విషయంలో మరణించిన మనము మరలా పాపం ఎలా జీవిస్తాం, ఈ ఉపదేశాన్ని అర్థం చేసి మొదటి వచనం కూడా అట్లా ఏమందాము, కృప విస్తరించాలని పాపం చేద్దామంట. ఇప్పుడు గమనించాలి, కృప మన ఏడలు విస్తరిస్తుంది కదా అని చెప్పి మన పాపములు ఏమాత్రం కూడా నిలిచి ఉండకూడదు. ఈ అధ్యాయంలో అలాంటి చాలా ప్రశ్నలు, అలాంటి తలంపులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థను అర్థం చేసుకున్నటువంటి విశ్వాసకి ఎంత విపరీతంగా ధ్వనిస్తాయో ఇక్కడ చెప్తున్నాడు. మీకు తెలియదా అంటున్నాడు, మీరు ఎరుగరా అనే మాట ఆ 3వ వచనం చూస్తాం. ఆ గమనిస్తే మనకు తెలుసు అనే మాటను కూడా మనం గమనించాలి. కనిపిస్తుంది 6, 9 వచనాల్లో పౌలు ఉపయోగించిన మాటలు అవే. విశ్వాసులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా తమ జీవితం గడపాలని దేవుడు మనలను నిర్దోషులుగా ఎంచుతాడని, లేక తీరుస్తాడని పౌలు భక్తునికి బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే పౌలు మాటల్లో మనము కూడా క్రొత్త జీవితంతో బ్రతకాలి, క్రొత్త జీవంతో బ్రతకాలి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంది. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలు. ప్రతి విశ్వాసి కూడా ఈ అంశాన్ని కొనసాగించాలి. ప్రతి విశ్వాసి పరిశుద్ధుడిగా, పవిత్రంగా జీవించలేక బ్రతకాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ఈ పరిశుద్ధి నన్ను పిల్లలు గమనిస్తే
ఆ ప్రణాళిక వైపు మన పాదములు వెళ్తున్నాయా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్నాడు కదా, అట్లా అనరాదు అంటే కృప వస్తుంది కదా అని చెప్పి పాపములో జీవిస్తాము అని అంటే అట్లా అనొద్దు అంటున్నాడు. కానే కాదు పిల్లరా. ఈ మొదటి వచ్చిన ప్రశ్నకు విశ్వాసులుగా మన విశ్వాసం జవాబు ఏంటంటే ఇదొక్కటే మార్గం. ఏది? కాదు, అలా జరగదు. ఎందుకనంటే పిల్లరా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము పాపం విషయంలో ఏమయ్యామంట? మరణించాం కాబట్టి, చనిపోయాం కాబట్టి, ఈ మరణము ఎప్పుడు ఎలా వచ్చింది అనేది 6-8 వచనాల్లో అపోస్తలుల కార్యం మనం చూస్తున్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు శిలువ మరణము పాలైందని క్రీస్తుతో చనిపోయాం. క్రీస్తుతో శిలువ మరణం ఏమండి? క్రీస్తు తన మరణములో పునరుజ్జీవితములో విశ్వాసుల యొక్క ఆ గుంపంతటికి కూడా ఆయన నాయకుడిగా ఉన్నాడు, ప్రతినిధిగా ఉన్నాడు. కనుక ఆయన సిలువలో చనిపోయినప్పుడు మనం ఏమయ్యామంటే పాపంలో కూడా చనిపోయాం. ఆయనకు సంబంధించిన వారందరికీ ఇది జరిగిందని చెప్పి దేవుడు లెక్క చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికి బదులుగా ఏమండి అవన్నీ కూడా అనుభవించాడు. దేవుని దృష్టిలో విశ్వాసులు ఏమండి ఆ విశ్వాస తరం అంతా కూడా పాత భ్రష్ట స్వభావాన్ని బట్టి ఏమై ఉన్నారో అదంతా కూడా సిలువలో వేయబడి మరణించినట్లే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు క్రీస్తులో మన కోసం చేసిన దాని అంతటి ఉద్దేశం ఏంటంటే మనం ఒక క్రొత్త రక జీవితం అనేది గడపాలి, క్రొత్త వారిగా జీవించాలి, క్రొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఏమంటే పాపము, మరణాలు, అనేక బంధకాల నుంచి విడుదలైనటువంటి పునర్జీవిత సంబంధమైన జీవితం మనకు కలగాలని చెప్పేసి దేవుని యొక్క కోరిక. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి ఏమండి నూతన సృష్టి వాక్యం చెప్తాం. అందువల్ల అతడు లేక ఆమె వారు మనము సహజంగా క్రీస్తుని గురించి, ఇతరుల గురించి, మన గురించి మనం ఏం చేయాలంట? అభిప్రాయము ఇంతకు ముందున్నట్టు ఉండొద్దు, అది మారిపోద్ది, మారిపోవాలి కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ మాటలు అవి జ్ఞాపకం చేస్తున్నాయి. పాత తలంపులు, పాత ఉద్దేశాలు, పాత నియమాలు ఇవన్నీ కూడా సమస్యపోతాయి. దేవుని వాక్యంలో నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, క్రొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలో ప్రవేశిస్తాయి. ఏమండి? ఎప్పుడు అని అంటే మనము దేవుని వాక్యానికి విధేయులుగా జీవినప్పుడు. కనుక పవిత్ర జీవితం గడపాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఏమీ లేకుండా, అనగా దేవునికి ఆయాసకరమైన వ్యతిరేకమైన ప్రతీది కూడా లోక సంబంధం అన్నీ కూడా తొలగిపోయి మనము నూతన తలంపుతో, నూతన ఉద్దేశంతో, నూతన హృదయంతో జీవిస్తూ ప్రభు కొరకు ఒక సరైన మార్గాన్ని ఎంచుకునే క్రమంలో వెళ్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో కన్ను మూసుకునండి. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుల స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేక్కునే రీతిగా నీ పాదం నిలబడి ప్రతి విశ్వాసి పవిత్ర జీవితం గడపడానికి గల మార్గం ఏంటి అని ఓ విలువైన శ్రేష్టమైన అంశం ముందు ఉంచావు. నాయన నువ్వు కృప చూపిస్తున్నావు కదా అని మేము పాపంలో నిలిచి ఉంటామా అంటే అలా కాదు అని నీ వాక్యం హెచ్చరించిన స్తోత్రాలు. ఈ విషయాన్ని గ్రహించి ఆ సత్యములోనికి మేము నడుచుకుంటూ నూతన తలంపులు, నూతన హృదయం, నూతన ఆలోచనతో ముందుకు వెళ్ళి పాత జీవిత తలంపులన్నీ కూడా సమస్యపోయి ముందుకు వెళ్ళే కృప ఇచ్చండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు వీక్షిస్తుండగా వారిని బలపరచండి. వారి ద్వారా కార్యక్రమం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.